హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్స్ లింక్స్ ఉన్నాయి. సో సిలబస్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి. ఈరోజు డే 2 సైకాలజీ. క్రింది వానిలో అనువంశికతకు సంబంధించిన కారకం: సమవయస్కుల సమూహంపై గల వైఖరి, ఆలోచన తీరు, కండ్ల యొక్క రంగు, సమాజ కార్యక్రమాలలో పాల్గొనటం. అనువంశికతకు సంబంధించిన కారకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కండ్ల యొక్క రంగు. నెక్స్ట్, నాకు ఒక శిశువుని ఇస్తే వానిని కోరిన విధంగా తీర్చిదిద్దగలను. ఈ వాక్యం సమర్థించు వాదం: సంరచనాత్మకవాదం, కార్యకారణవాదం, ప్రకృతివాదం, ప్రవర్తనవాదం. నాకు ఒక శిశువుని ఇస్తే వారిని కొన్ని విధంగా తీర్చిదిద్దగలను సమర్థించువాదం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రవర్తనవాదం. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్. డొనాల్డ్ అనే శిశువు గువా అనే చింపాంజీపై పరిశోధన చేసిన వారు. డొనాల్డ్ అనే మానవ శిశువు గువా అనే చింపాంజీపై పరిశోధన చేసినది. గాల్టన్, ఆల్పోర్ట్, కెల్లాగ్ దంపతులు, ఫ్రీమన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కెల్లాగ్ దంపతులు. 4వ ప్రశ్న. ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కుమారులలో అందరూ నటులు కాలేకపోవడంను నిరూపించే అనువంశిక నియమం. ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కుమారులలో అందరూ నటులు కాలేకపోవడంను సమర్థించే అనువంశిక నియమం. సారూప్య నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం, ఏదీ కాదు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వైవిధ్య నియమం. నెక్స్ట్, వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావము సమర్థించే వారిలో సరికాని జత: ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు, డగ్డెల్ మాక్ జూక్స్ కుటుంబం, పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు, కెలాగ్ డొనాల్డ్ శిశువు. వీళ్ళందరూ సమర్థిస్తారు, బట్ సరికాని జత వాళ్ళు ప్రయోగం చేయడం జరిగిందనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు అనేది సరికాని జత. దొంగ కడుపున దొర పుడతాడా అన్న సామెతను సమర్థించే నియమం. సారూప్య నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం, ఏదీ కాదు. అంటే దొంగ కడుపున దొంగే పుడతాడు అని సమర్థించే నియమం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సారూప్య నియమం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసే కారకాలు: అనువంశికత పరిసరాలు, ప్రజ్ఞ గ్రంథుల స్రావం పోషణ, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు, పైవన్నీ. వ్యక్తిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసే కారకాలు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. 8వ ప్రశ్న. సమరూప కవలలకు సంబంధించి సరైన వాక్యం. సమరూప కవలలు ఇద్దరు సేమ్ ఉంటారు అన్నమాట రూపంలో. 2 అండాలు 2 శుక్రకణాల వలన ఫలదీకరణం చెంది సమరూప కవలలు జన్మిస్తారు. ఒకే అండం 1 శుక్రకణంతో ఫలదీకరణం చెంది విభజన అనంతరం 2 పిండాలుగా పెరగటం అన్నమాట. ఈ విధంగా కవలలు జన్మిస్తారు. లేదంటే 2 అండాలు 1 శుక్రకణం వలన ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుదల. 1 అండం 2 శుక్రకణాల వలన ఫలదీకరణం చెంది 2 పిండాలుగా పెరుగుదల. సో టైం తీసుకోండి, పాస్లో పెట్టుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 1 అండం 1 శుక్రకణంతో ఫలదీకరణం చెంది అదే అండం 2 భాగాలుగా విభజించి 2 పిండాలుగా మారుతుందన్నమాట. అప్పుడు సేమ్ రూపం ఉన్న పిల్లలు జన్మిస్తారు. మానవుని శుక్రకణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? 32, 46,
23, 24. ఇవి పురుషులలో ఎక్స్ ప్లస్ వైగాను అలాగే స్త్రీలలో ఎక్స్ ప్లస్ ఎక్స్ గాను ఉంటాయన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 23 ఉంటాయన్నమాట. 23 జతల క్రోమోజోములు ఉంటాయి. నెక్స్ట్, ప్రియా మరియు రమ్యశ్రీ అనే ఇద్దరు సోదరులలో ఒకరికి సంగీతం అంటే ప్రాణం, మరొకరికి క్రీడలు అంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే నియమం సారూప్య నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం ఏదీ కాదు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ వైవిధ్య నియమం. ఒకరికి సంగీతం, ఒకరికి క్రీడలు అంటే కాబట్టి వైవిధ్యం అన్నమాట. 2 సమ ప్రాధాన్యం కలిగిన వాక్యాలను కలపడం వల్ల ఏర్పడిన వాక్యం. సో మనకు తెలుగు స్టార్ట్ అయింది. వాక్యాలు రకాలు. 2 సమ ప్రాధాన్యం కలిగిన వాక్యాలను కలపడం వల్ల ఏర్పడిన వాక్యం. సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సంయుక్త వాక్యము. దీనినే ఇంగ్లీష్లో కాంపౌండ్ సెంటెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ క్రింది వానిలో సామాన్య వాక్యం కానిది. ఉష పాఠం చదువుతున్నది, మురళి మంచి పిల్లవాడు, శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు, ఆమె ఉపాధ్యాయురాలు. ఈ క్రింది వానిలో సామాన్య వాక్యం కానిది. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు అనేది సామాన్య వాక్యం కాదు. చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని ఇచ్చే వాక్యం. అనుమత్యర్థకం, ఆశీర్వాదార్థకం, సంప్రార్థనార్థకం, విద్యార్థకం. చేయాల్సిన పనిని తప్పక చేయాలి, విధిగా చేయాలి అనే అర్థాన్ని ఇచ్చే వాక్యం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, విద్యార్థకం. నెక్స్ట్ క్వశ్చన్. దయచేసి నన్ను కాపాడు. ఈ వాక్యం ఏమవుతుంది? ప్రశ్నార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, విద్యార్థకం. దయచేసి నన్ను కాపాడు ఈ వాక్యం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ప్రార్థనార్థక వాక్యం. దయచేసి అని వచ్చింది కదా, సో ప్రార్థిస్తున్నాం అన్నమాట. ప్రార్థనార్థక వాక్యం. ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం. ఒక సమాపక క్రియ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం. సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సంయుక్త వాక్యం. ఇలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్, మిగిలిన డిపెండెంట్ సెంటెన్సెస్ అంటాం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సంశ్లిష్ట వాక్యం. ఇంగ్లీష్లో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్, రాము పాఠం చదివాడు, రాము పాఠం అర్థం చేసుకున్నాడు. పై వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి. ఇది రాము పాఠం చదివాడు ఫుల్ స్టాప్, రాము పాఠం అర్థం చేసుకున్నాడు అనేది మనకు కాంపౌండ్ సెంటెన్స్, అంటే 2 సింపుల్ సెంటెన్స్లో ఉంది. దీన్ని మనం మార్చాలి. రాము పాఠం చదివి రాము అర్థం చేసుకున్నాడు, రాము పాఠం చదవడంతో పాటు తాము అర్థం చేసుకున్నాడు, రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు, రాము పాఠాలు బాగా అర్థం చేసుకుంటాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇది రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. ఈ పుస్తకం వెల ఎంత? ఈ వాక్యం ఏమవుతుంది? సందేహార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ఈ పుస్తకం వెల ఎంత? సో ఆన్సర్ గెస్ చేయండి. మన వీడియో ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైకే మాకు మంచి సపోర్ట్. మరియు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే మరిన్ని మంచి వీడియోలు తీసుకొస్తాం. ఆప్షన్ 3, ప్రశ్నార్థక వాక్యం. ఈ పుస్తకం వెల ఎంత అనేది ప్రశ్నార్థక వాక్యం. సంతోషం, భయం, ఆశ్చర్యం తెలిపే వాక్యం. సో మనకు సంబంధించిన సంతోషాలు కానీ, భయాలు కానీ, ఆశ్చర్యాలు కానీ తెలిపే వాక్యం. ఇది కూడా ఈజీగా ఉంటుంది. సందేహార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం.
ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్, ఒక పనిని చేయవద్దు అనే అర్థాన్ని ఇచ్చే వాక్యం. అనుమత్యర్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దు అని అర్థాన్ని ఇచ్చే వాక్యం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నిషేధార్థక వాక్యం. సో తెలుగులో 20వ ప్రశ్న, చివరి ప్రశ్న. క్రింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. రాజు అన్నం తిన్నాడు, గోపి పరీక్ష రాశాడు, గీత బడికి వెళ్ళింది, సీత బజార్కి వెళ్ళి కూరగాయలు కొంది. వేరుగా ఉన్న వాక్యం ఏమిటంటే చూడండి, రాజు అన్నం తిన్నాడు, గోపి పరీక్ష రాశాడు, గీత బడికి వెళ్ళింది, ఇవన్నీ సామాన్య వాక్యాలు. బట్ సీత బజార్కి వెళ్ళి కూరగాయలు కొంది, ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి. కాబట్టి దిస్ ఈస్ సీత బజార్కి వెళ్ళి కూరగాయలు కొంది, వేరుగా ఉన్న వాక్యం. ఇప్పుడు ఇంగ్లీష్. పాజిబిలిటీ, దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్, అంటే పాజిబిలిటీని ఏ మోడల్ వర్బ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది మనకు? మే, మైట్, మస్ట్, విల్. పాజిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే మోడల్ వర్బ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మే. ఇట్ మే రైన్ టుడే, వర్షం వచ్చే ఛాన్స్ ఉంది, పాజిబిలిటీ ఉందని అన్నమాట. నెక్స్ట్, షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్, ఐడెంటిఫై ద ఫంక్షన్ పర్ఫార్మ్డ్ బై ద మోడల్. షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్ అనేది ఆబ్లిగేషన్, ఆఫర్, సజెషన్, అబిలిటీ. ఏమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆఫర్. షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్ అనేది అది ఆఫర్ అవుతుందన్నమాట. 23వ ప్రశ్న. హౌ మెనీ మోడల్ వర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 12, 23, 13, 14. How many modal verbs are there in English language? The correct answer is option 3, 13. Next question. Choose the modal auxiliary verbs that can be expressed ability. May, can, should, must. ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే మోడల్ వర్బ్ కింది వాటిలో. ఎబిలిటీ అంటే సామర్థ్యం, కెపాసిటీ అన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కెన్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, ఐ కెన్ లిఫ్ట్ 50 kgs. సో మన సామర్థ్యాన్ని తెలుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బుక్? ది అబౌవ్ సెంటెన్స్ ఈజ్ గివింగ్ పర్మిషన్, మేకింగ్ రిక్వెస్ట్, ఆఫర్, పాసిబిలిటీ. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బుక్? ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ ఏ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మేకింగ్ రిక్వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. You should consult a doctor. In the above sentence, should function is, you should consult a doctor లో should ఏ ఫంక్షన్ చేస్తుంది? ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైస్, ఆబ్లిగేషన్. You should consult a doctor లో should యొక్క ఫంక్షన్ ఏమిటి? సో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అడ్వైస్ లేదా సజెషన్ కూడా అనవచ్చు. నెక్స్ట్. ద మెయిన్ వర్బ్ విల్ ఆల్వేస్ బీ ద డాష్ ఫామ్ ఆఫ్టర్ ద మోడల్స్. సో మోడల్ వర్బ్ తర్వాత మనము ఒక వర్బ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వర్బ్ యొక్క ఫామ్ V1, V2, V3, V4. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, ఐ కెన్ సింగ్ ఎ సాంగ్, యూ మస్ట్ కమ్ టు మై స్కూల్, ఇట్ మే రైన్. సో ఇవన్నీ ఏ మోడల్ వర్బ్స్, ఏ వర్బ్ ఫామ్స్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 V1. సో మోడల్ వర్బ్స్ తర్వాత మనం V1 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్. యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మస్ట్ ఫంక్షన్ ఈస్ యు మస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్లో మస్ట్ యొక్క ఫంక్షన్ ఏమిటి? అడ్వైజా, రిక్వెస్టా, ఆబ్లిగేషనా, ఆఫరా? యు మస్ట్ రెస్పెక్ట్ అంటే ఏం రావచ్చు? అడ్వైస్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ ఆబ్లిగేషన్. ఆఫర్ అయితే ఎలాగో కాదు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆబ్లిగేషన్. నెక్స్ట్, యూ ఆట్ టు ఒబే ద ఆర్డర్, ఐడెంటిఫై ద ఫంక్షన్ పర్ఫార్మ్డ్ బై ద మోడల్. సో మీ ఆఫీసర్ చెప్పిన ఆర్డర్ నువ్వు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అనేది దేని కిందకి వస్తుంది? నెసెసిటీ, డ్యూటీ, సర్టన్టీ, ఆఫర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 డ్యూటీ. మన ఆర్డర్ బాస్ చెప్పిన పనులు చేయడం మన డ్యూటీ కాబట్టి. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ ఏ మోడల్ వర్బ్. షుడ్, మైట్, వర్, మస్ట్. క్రింది ఉన్న వాక్యాలలో మోడల్ వర్బ్ కాని పదాన్ని, కింద ఉన్న పదాలలో మోడల్ వర్బ్ కాని పదాన్ని ఐడెంటిఫై చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వర్. వర్ అనేది మోడల్ వర్బ్ కాదు కదా, అది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్, మ్యాథ్స్. శివ తన వద్ద గల 8 కోళ్లల్లో 3/4 కోళ్లను అమ్మివేసినాడు. అయినా అతడు అమ్మిన కోళ్ల సంఖ్య ఎంత? 8 కోళ్లను 4 భాగాలు చేస్తే 2 2 2 2 వస్తుంది. 3/4 కోళ్లను అమ్మేసినాడు అంటే 2 × 3. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందన్నమాట. ఆన్సర్ గెస్ చేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6. 8 కోళ్లలో 6 కోళ్లను అమ్మేశాడు. 8 × 3/4 కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్, 20 పేజీలు గల ఒక అధ్యాయంలో ఉష 1/5 వంతు చదివింది. అయినా చదివిన పేజీల సంఖ్య ఎంత? మొత్తం 20 పేజెస్లో 5 భాగాలు చేసుకోవాలి. 20 × 1/5 అలాగైనా రాసుకోవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4. 4 పేజీలు చదివిందనమాట 1/5 అంటే. నెక్స్ట్, 5, 20, 80. నెక్స్ట్ వచ్చే సంఖ్య ఏమై ఉంటుంది? 100, 120, 320, 125. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 320. సో 4తో హెచ్చించడం జరిగింది. 5 4 20, 24 80, 84 320. నెక్స్ట్, 7 6 3లతో ఏర్పడే 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, అలాగే మిక్కిలి చిన్న సంఖ్య. మనకు పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు రాసుకుంటూ రావాలి. చిన్న సంఖ్యలకు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు రాసుకుంటూ వెళ్ళాలి. అలాగైతే మనకు పెద్ద సంఖ్య చిన్న సంఖ్య వస్తుంది. ఇప్పుడు పెద్ద సంఖ్య అనుకోండి, పెద్ద సంఖ్య ఫస్ట్ రాయాలి 7, తర్వాత సంఖ్య 6 3. చిన్న సంఖ్య అనుకోండి 3 6 7. సో 763 367. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యను 7చే భాగించగా శేషం 1 వస్తుంది. అయినా ఆ సంఖ్య 51, 55, 57, 59. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ 50కి 60కి మధ్యలోనే ఉన్నాయి. బట్ ఏ సంఖ్యను మనం 7తో భాగిస్తే 1 శేషం వస్తుంది? 7 49, 2 శేషం. ఆ విధంగా 7 56. కాబట్టి 57 నుంచి 56 తీసేస్తే 1 శేషం అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 57. ఒక సంఖ్య నుండి 625ను తీసివేసిన 375 వచ్చును. అదే సంఖ్య నుండి 600 తీసివేసిన వచ్చు సంఖ్య. ఒక సంఖ్య నుండి 620 తీసేసినారు, 375 వచ్చింది. సో 625కు 375 కలపాలి. ఆ సంఖ్య ఏమవుతుంది? ఆ వచ్చిన సంఖ్యలో 600 తీసివేయాలి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 400 అవుతుంది. సో 625 375 కలిపితే 1000, 1000లో నుంచి 600 తీస్తే 400.
నెక్స్ట్, ఒక బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. ఒక బస్ స్టాప్ వద్ద 8 మంది దిగి 9 మంది ఎక్కారు. అప్పటికి 37 మంది అవుతారు. అయినా ఇప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు? అది ప్రశ్న ఒకటి. తర్వాత బస్ స్టాప్లో 14 మంది దిగి 6 మంది ఎక్కారు. ఇప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు? ఇది రెండవటి. మొత్తం ఆన్సర్ చెక్ చేసి చెప్పేసేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 37. మనకు ఫస్ట్ క్వశ్చన్లోనే అర్థమవుతుంది. 8 మంది 9 మంది దిగారంటే 37 అవుతుంది. సో 37 ఎక్కడా లేదు, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమరికలో తర్వాత వచ్చు 3 వరుస సంఖ్యలు 11, 8, 5, 2. తర్వాత వచ్చే 3 సంఖ్యలు ఏమొస్తాయి? ఆన్సర్ గెస్ చేయలేకపోతే పాసులు పెట్టుకోండి, వీడియోను పాసులు పెట్టుకొని గెస్ చేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 -1, -4, -7. నెక్స్ట్ క్వశ్చన్. షేడ్ చేయబడిన భాగం 1/4, 3/4, 2/4, 3/3. షేడ్ చేయబడిన భాగాన్ని ఎలా చూపించవచ్చు? భిన్న రూపంలో. మొత్తం భాగాలను మనం కింద రాసుకోవాలి, షేడ్ చేయబడిన భాగాలు పైన రాసుకోవాలి. కాబట్టి 3/4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 391 సంఖ్య యొక్క పేరు అక్షరాలలో 309, 391, 391, 193. వెరీ సింపుల్ క్వశ్చన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 391. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మనకు ఈవీఎస్. వ్యష్టి కుటుంబానికి గల మరొక పేరు? చిన్న కుటుంబం, సమిష్టి కుటుంబం, పెద్ద కుటుంబం. వన్ అండ్ 2 కూడా ఆప్షన్ ఉంది. సో మీరు ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వ్యష్టి కుటుంబము అంటే చిన్న కుటుంబం అనే అర్థం వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరం 2010, 1995, 2011, 2012. క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2011. నెక్స్ట్ క్వశ్చన్. ఆటలు ఆడడం పిల్లల హక్కు, అయితే పిల్లలకు ఆటలకు కేటాయించాల్సిన సమయం ఉదయం 4 గంటల నుంచి 6 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30, రాత్రి 7 గంటల నుంచి 8 గంటలు. ఈవీఎస్ 4వ తరగతి 1 నుంచి 5 పాఠాల నుంచి ప్రశ్నలు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాయంత్రం 4 నుంచి 6 గంటలు. ఈ సమయంలో వాళ్ళకు ఆడుకోవాల్సిన టైం ఇవ్వాలి మనం. సరికాని జత గుర్తించండి. సైనా నెహ్వాల్ టెన్నిస్, సానియా మిర్జా టెన్నిస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్. ఇందులో సరికాని జత ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సైనా నెహ్వాల్ టెన్నిస్ అనేది సరికాని జత. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. చర్మంపై వెంట్రుకలు ఉండి పిల్లల్ని కలే జంతువులను అండోత్పాదకాలు అంటారు. చెవులు బయటకు కనిపించకుండా గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఏ బి సరైనవి, 2 కరెక్టే. ఏ ఒప్పు, బి తప్పు. ఏ తప్పు, బి ఒప్పు. ఏ బి 2 తప్పే. ఆప్షన్ 4 ఏ బి 2 తప్పే అన్నమాట.
రివర్స్ ఇవ్వడం జరిగిందనమాట. చీమలకు సంబంధించి సరికాని వాక్యం. చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు. చీమల్లో కూలీ చీమలు, మొగ చీమలు, రాణి చీమలు ఉంటాయి. చీమ తన బరువు కంటే సుమారు 5 రెట్ల బరువును మోస్తుంది. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. చీమలకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి ఈ 4 అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. చీమ తన బరువు కంటే సుమారు 5 రెట్ల బరువు మోస్తుందనేది సరికాని వాక్యం. ఎందుకంటే 50 రెట్ల బరువును మోస్తుంది. తన బరువు కంటే 50 రెట్ల బరువును మోస్తుంది. ప్రముఖ భారత శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ వీటిపై పరిశోధనలు చేశారు. మొక్కల మీద, పక్షుల మీద, సరీసృపాల మీద, క్షీరదాల మీద. ప్రముఖ భారతదేశ శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ వీటిపై పరిశోధనలు చేశారు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పక్షుల మీద. నెక్స్ట్ క్వశ్చన్. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం. పత్రరంధ్రాలు, పత్రహరితం, క్లోరోఫిల్ 1 and 2. సో ఫ్రెండ్స్, మనమైతే వీడియో చివరికి వచ్చేసాం. వీడియో లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ టైటిల్ దగ్గర ఆరో మార్క్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్లో జాయిన్ కండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరికాని అంశం. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లిషియా. దీని బరువు 4 kgs. ఈ పుష్పం యొక్క వ్యాసం 1 సెంటీమీటర్. పైవన్నీ సరైనవే. ఇందులో సరికాని అంశాన్ని ఎంచుకోండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఈ పుష్పం యొక్క వ్యాసం 1 సెంటీమీటర్ అనేది సరికాని అంశం అన్నమాట. నెక్స్ట్గా చివరి ప్రశ్న. వయ్యారి భామ అని ఏ మొక్కకు పేరు? పార్థినియం, హైబిస్కస్, రఫ్లిషియా, బాటిల్ బ్రష్. సో ఆన్సర్ గెస్ చేయండి. ఇదే చివరి ప్రశ్న. సో రఫ్లిషియా, బాటిల్ బ్రష్ అనున్నవి మనకు మొక్కలు కాదు, అవి పువ్వులు. కాబట్టి పార్థినియం, హైబిస్కస్లో సెలెక్ట్ చేసుకోవాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పార్థినియం. సో రేపటి సిలబస్ కూడా స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని రేపు ఎగ్జామ్కు మీరు రెడీ కావచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.